అన్న ఫోటో కూడా మూర్తి డిఓ గారు సాదర సమాహ్వానం పడుతుంది. సార్ ఒక ముందర కూర్చుంటారు. ముందర పిల్లలు ఎవరు నిలబడద్దు. అక్కడ ముందర కుర్చీలు రెండు మిత్రులు మాట్లాడు. పిల్లలు కొన్నిసార్లు సైడ్ ఇవ్వండి. మన డిఓ గారు శ్రీ పార్షి అశోక్ సార్ గారు, విద్యార్థులన్న గారు మరి మన కార్యక్రమానికి ఇచ్చారు. వారికి స్వాగతం తెలియజేసుకుంటూ సభా కార్యక్రమాన్ని అందరూ కూర్చోండి. సభా కార్యక్రమం ప్రారంభించుకుందాం. కవితా పోటీలో గెలుపొందిన విద్యార్థులకై ఒక బహుమతి ప్రధాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో విద్యార్థులు కథారచనపై కవితా రచనపై పట్టు సాధించాలన్నటువంటి ఒక దీర్ఘ దృష్టితో కార్యశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శ్రీ పి అశోక్ గారు, జిల్లా విద్యాశాఖాధికారి గారిని సగౌరవంగా మీ అందరి చప్పట్ల మధ్య వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నేను మీ వెంట ఉంటానన్నటువంటి ఒక ఉద్దేశంతో డిఓ గారు మా అందరికీ ఒక ఉత్సాహాన్ని, ఒక చేయుతని అందించారు. సార్ వెనుక మేము నడుస్తూ ఈ సాహిత్యంలో పిల్లల్ని ముందుకు నడిపించేలా ప్రయత్నిస్తామని నరేష్ సార్ గారు వెళ్ళి అడిగినప్పుడు ఈ అవకాశం ఇవ్వడం, పిల్లలందరూ ఇక్కడికి వచ్చేలా ప్రోత్సహించినటువంటి జిల్లా ఒక ఊహనే నిజంగా రోమాంచితం. అటువంటి దానికి ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ సాక్షులుగా ఉన్నారు. ఇవన్నీ తలుచుకుంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రోత్సాహంతో, స్ఫూర్తితో మనం ముందు బాల సాహితీవేత్తలు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘనానాన్త్వా గణపతి కుంభవామహేత్ కవిం కవీనాముపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనశృణ్వన్నాదివిశ్రీరసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణేభిः శృణుయామదేవः భద్రం పుష్యమాక్షుభిర్యజత్రः స్థిరైరంగైః సంస్థానభిः విషేమదేవితం యుదాయుః. స్వస్తి న ఇంద్రారద్రస్రవः స్వస్తి న పూషా విశ్వవేదः స్వస్తి నో అరిష్ట్వనేమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు. ధ్రువం తే రాజా వరుణః ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రగ్నిచ్చరాష్ట్రం ధారయితాం ధ్రువం మేధాం ఇంద్రం దధాతు. మేధాం దేవి సరస్వతిః మేధాం మే అశ్వినా భావదత్తం పుష్కరస్రజः అప్సరాసుజయా మేధా గంధర్వే జన్మనః దైవీం మేధా సారస్వతిం సామం మేధాసురవిర్జిం విస్వాహా. శారదమ్మ పండితుల ప్రతిభాశక్తి పద్మనేత్రి నరుల మంత్రబలమును నలువరాణి వాక్కు శ్రీకరమగుటయు వాణి కరుణే. డాక్టర్ పింగళి గారి పద్యం ఇది. ఈ రెండు అమ్మవారి సమక్షంలో ఆమెను కీర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా సాగించాలని అమ్మవారిని కోరుకుంటూ అధ్యక్షుల వారికి కార్యక్రమం. మహిళా కార్యదర్శిగా ఉండు కార్య దక్షతతో మా వేదిక అంతా సుసంపన్నం కావడానికి గొప్ప స్ఫూర్తినిస్తున్నారు. మరి అంగరంగ వైభవం అనే మాటను వాడుతూ ఉంటాం. అంగరంగ వైభవం అంటే ఇంతమంది పిల్లలతో, ఇంతమంది ఉపాధ్యాయులతో, ఇంతమంది సృజనశీలులతో ఒక సభ ఏర్పాటు చేసుకోవడమే ఎంతో అంగరంగ వైభవం. ఇంతకంటే వైభవం ఒక ఉపాధ్యాయులకు సంబంధించి ఏముండదు. ఉపాధ్యాయులు ఆశించేది హృదయం పులకించే సందర్భాలు రావడం అనేదే. ఈరోజు మాకు ఆ హృదయం పులకించే సందర్భం ఏర్పడింది. పిల్లలు ఏం చేస్తారు, ఒక చోట రాసుకున్నటువంటి చిన్న రెండు కవితా పంక్తులు గుర్తు చేసుకుంటూ, పిల్లలు ఏం చేస్తారు, ఆకాశానికి భూమికి మధ్య ఇంద్రధనుసులతో నిచ్చెనలు వేస్తారు. పిల్లలు ఏం చేస్తారు, సముద్ర గర్భంలోకి దూకి తమ ఆలోచనలతో ముత్యాలను వెలికి తీస్తారు. పిల్లలు ఏం చేస్తారు, పచ్చని చెట్లపై సంతకాలై నిలుస్తారు. పిల్లలు ఏం చేస్తారు, నదులను నవ్వులుగా నడిపిస్తారు. పిల్లలు ఏం చేస్తారు, అవకాశాలు ఇవ్వాలే కానీ, సృజన అవకాశాలు ఇవ్వలే కానీ పిల్లలు ఏమైనా చేస్తారు. ఈరోజు చేసి చూపించిన పిల్లలకు జిల్లా స్థాయి కవితల పోటీ పెట్టినప్పుడు అది నడుస్తున్నటువంటి క్రమంలో ఒకరిద్దరు పెద్దల నుంచి వచ్చిన ఒక మాటను గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తాం. పిల్లలు కవితలు రాస్తారా, వాళ్ళు పోటీలో నిలబడతారా, వాళ్ళు గెలుస్తారా, అంతా ఉపాధ్యాయులు చేస్తారేమో అని ఒక పెద్ద మనిషి అన్నారు. అప్పుడు మేము చెప్పిన సమాధానం ఏంటంటే, పిల్లలు రాసే కవితలు
మీరు అనుకునే కవితలలాగా శిల్ప వైశిష్ట్యంతో అభివ్యక్తి దర్పణంగా నిలబడమో, ప్రతీకలను ఉపయోగించడమో, భావచిత్రాలను ఉపయోగించడమో కాదు. పిల్లలు తమ ఆలోచనలు పెట్టే క్రమంలో ఒక మెరుపు లాంటి వాక్యాన్ని విడుస్తారు, ఒక ఆలోచింపజేసేటటువంటి ఒక చిన్న పదాన్ని కూరుస్తారు. అది చాలు వాళ్ళ భవిష్యత్తులో కవుల్లో నిలబడడానికి. ఆ మెరుపుల కోసమే మేము వెతుకుతుంటాము, ఆ వాక్యాలలో కనిపించేటటువంటి ఆ సందడి కోసమే మేము వెతుకుతుంటాము. అట్లా వచ్చిన పిల్లల్ని మేము ఆదరిస్తాము, ప్రోత్సహిస్తాము, గౌరవిస్తాము, బహుమతులు ఇస్తాము. అందుకే పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లలు రాసే వాటిని చూస్తుంటారు. వాళ్ళని కవులుగా వేసే తొలి అడుగుగా దీన్ని మేము భావిస్తూ ఉంటామని ఆయనకు సమాధానం చెప్పినాను. ఈరోజు దాన్నే ఒకసారి నాంది వాక్యంగా తీసుకుంటూ ఈ పిల్లలందరూ కూడా సార్ డిఓ గారి సమక్షంలో విన్నవించుకోవడం ఏమిటంటే, నవంబర్ 14 సందర్భంగా బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకి కవితల పోటీలు పెట్టినప్పుడు నిజంగా ఎంత ఎక్కువ వస్తాయో రావని ఒక ఆలోచన మాకు కూడా ఉంది. కానీ సుమారుగా 26 పాఠశాలలు, దాదాపుగా 141 కవితలు వచ్చినాయి సార్. మాకు 140 మంది పిల్లలు పాల్గొన్నారు. దాదాపు వచ్చినారు. ఇక్కడ ఈ వచ్చిన పిల్లలు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు సార్. అంటే పాఠశాలల్లో కూడా 26 పాఠశాలల్లో కూడా ఎంత చైతన్యవంతంగా మా ఉపాధ్యాయ సోదరిమణులు పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినారు సార్. పిల్లల్ని ప్రోత్సహించే గుణాలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఇక్కడ వచ్చినారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినారు. కాబట్టి అందులో నుంచి మళ్ళీ మేము ఎంపిక చేసుకోవడానికి చాలా కష్టమైంది నిజానికైతే. ఎందుకంటే 10 ఉత్తమ కవితలు అన్నాం సీనియర్ విభాగం, జూనియర్ విభాగంలో. అయితే వాటిలో అంటే మా పిల్లలు కూడా ఉన్నారు, మా సిరిపూర్ పిల్లలు కానీ, మా గుండారం పిల్లలు కానీ, ఇంకా మా మిత్రుల స్కూల్ పిల్లలు ఉన్నారు. కాబట్టి మేము వాటిని న్యాయ నిర్ణేతలుగా మేము ఉండకుండా జిల్లా స్థాయికి పంపించి రాష్ట్ర స్థాయికి పంపించినాం. గరిపల్లి అశోకానందకు సహకరించినారు. తర్వాత మాకు పెందోట వెంకటేశ్వర్లు గారు సిద్దిపేట వాస్తవ్యులు, వారు మొత్తం కవితలు తీసుకొని దాంట్లో నుంచి ఇప్పుడు ఎంపిక చేసినటువంటి విద్యార్థులకు కవితల్ని ఉత్తమ కవులుగా వాళ్ళు ఎంపిక చేసినారు సార్. ఒక్కసారి వారికి కూడా మేము ధన్యవాదాన్ని తెలియజేసుకుంటున్నాం. అంటే ఒక పారదర్శకంగా అన్నీ ఉండాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఎవరికి బహుమతులు దక్కాలో వాళ్ళకి దక్కాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసినాం సార్. మరి బహుమతులు అందించేటటువంటి కార్యక్రమం ఇది. దాంతోపాటుగా కేవలం బహుమతులు ఇచ్చి పిల్లల్ని తీసుకెళ్ళడం అంటే సంతోషపడతారు, కానీ అంతకంటే ఎక్కువ సంతోషం, శాశ్వతమైన సంతోషం కావాలంటే పిల్లలకు జ్ఞానం కావాలి, ఆలోచన కావాలి, సృజనశీలత కావాలి. కాబట్టి ఏమిస్తుంది అంటే వాళ్ళు ఏ రంగంలో అయితే ఆలోచిస్తున్నారో, కవితలు రాస్తున్నారు, ఇంకా దాంట్లో మెలకువలు రావాలి. ఎవరిని పిలవాలంటే ఉభయ రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా పిల్లలందరికీ శిక్షణ ఇస్తున్నటువంటి గరిపల్లి అశోకనని పిలుచుకున్నాం. కథారచనలో పిల్లలకు ఇంకా గొప్ప ప్రేరణ అందించాలంటే విఆర్ శర్మ గారిని పిలుచుకున్నాం. ఇట్లా ఇది కార్యశాలగా మొదలై సుమారుగా 10:30కు మొదలైంది సార్. దాదాపుగా ఇప్పటిదాకా మీరు వచ్చేదాకా కూడా ఈ రెండు అంశాలలో పిల్లలకి మెలకువలు అందించగలిగినాం. ఇది తమ సమక్షంలో నివేదిస్తూ మరి ఈనాటి ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కవితా పోటీలో విజేతలైన విద్యార్థులకి బహుమతి ప్రదాన సభ మరియు కథా కవితా కార్యశాల కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు, సాధారణంగా జిల్లా విద్యాశాఖ అధికారి అంటే మనకి ఎట్లాగో గౌరవాలు ఉంటాయి, భయభక్తులు ఉంటాయి. కానీ మా సార్ వచ్చినప్పుడు ఎవరో నేను ఆఫీసులో కూడా అన్నారు, మొత్తం ఉపాధ్యాయ లోకమంతా సంతోషపడుతుంది కదా సార్ వచ్చినప్పుడు అన్నారు. నిజంగానే ఉపాధ్యాయులు అందరం సంతోషపడుతున్నాం సార్. ఎందుకంటే సార్ గొప్ప అకాడమిషియన్. ఏ పాఠశాలలో ఎంత గొప్ప చదువులు సాగాలని ఎప్పుడు కలలు కంటూ ఉంటారు. దాదాపుగా 20 ఏళ్ళుగా సార్ని చూస్తున్నాం దగ్గర నుంచి. కాబట్టి అశోక్ సార్ వచ్చి డీఓగా రావడం నిజంగానే మేమందరం ఉపాధ్యాయ లోకమంతా సంతోషించాం సార్. మీరు రాగానే తొలి రోజుల్లోనే మాకు అవకాశం వచ్చింది. నిజానికి మా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలి అంటే మీ పర్మిషన్ కావాలి సార్. మేము కొంచెం వెనక ముందు అయినాము, ఎందుకంటే ఇది అఫీషియల్గా ఒక ఆన్ డ్యూటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎట్లా అడగాలి సార్ని అనుకొని ఒక లెటర్ను మేము తీసుకెళ్ళి, మా రాము సార్ కూడా మాతో వచ్చినారు ఆ రోజు, ఎట్లా అడగాలి సార్ని అని ఏమంటారో అనుకొని కొంచెం బెరుకుగానే వచ్చినాం సార్. కానీ 2 నిమిషాల సారు ఇది గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం, ఉపాధ్యాయులందరికీ నేను ఆన్ డ్యూటీ చేస్తున్నాను అన్నారు. ఎంత గొప్ప విషయం చెప్పండి. పిల్లలకి కూడా అవకాశం ఇస్తున్నాన్నారు. మీరిచ్చిన ఆ చిన్న పచ్చ జెండా ఊపినారు సార్. ఈరోజు పచ్చనైనటువంటి కవితలు, పచ్చనైనటువంటి నవ్వులన్నీ విరిసినాయి సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయ డిఓ గారికి సాదర స్వాగతం. అలాగే విశిష్ట అతిథులుగా విచ్చేసినారు. ఇదివరకే పిల్లలు వారి క్లాసులు విన్నారు. డాక్టర్ విఆర్ శర్మ గారు సార్కి 1-2 మాటలు చెప్పాలంటే, ఉభయ రాష్ట్రాలే, తెలుగు రాష్ట్రాలే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా ఎక్కడ బాల సాహిత్యంలో పిల్లలకు ఏ అవసరం ఉందో, కవితనా, రచననా, కథారచన ఏదైనా సరే తానున్నానంటూ వెళ్ళి
మార్గదర్శనం చేస్తూ రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు అయింది సార్, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నట్టుగా విఆర్ శర్మ గారు తిరుగుతూనే ఉన్నారు. వారికి స్వాగతం. ఈరోజు మాకు అతి ముఖ్యమైన గరిపల్లి అశోక్ గారు ప్రముఖ బాల సాహితీవేత్త. మేము బాలబంధు అంటుంటాం. ఎక్కడ బాల సాహిత్యం ఉంటే కాలికి బలపాలు కట్టుకొని తిరగడం అంటారు, అట్లా తిరుగుతాడు. బాల సాహిత్యం ఉందంటే చాలు వాలిపోతాడు. పిలిచినా పిలవకపోయినా ఒక్కొక్కసారి వచ్చి పనిచేసేటటువంటి కార్యదక్షుడు మా గరిపల్లి అశోక్ అన్న గారు. ఈరోజు కవిత్వం గురించి మాకు వచ్చి పిల్లలకు సూచనలు చేసినారు, వారికి సాదర స్వాగతం. అలాగే ఇంకో సంతోషమైన సందర్భం సార్, ఇటు డిఓ గారు డైట్ కళాశాల నేపథ్యంగా నిజామాబాద్ జిల్లాలో మేము అంటూ ఉంటాం, నిజామాబాద్ జిల్లాలో 60% ఉపాధ్యాయులు మీ స్టూడెంట్సే సార్, మాతో సహా, ఇక్కడ ఉన్న చాలా మందితో సహా. ఎందుకంటే ప్రత్యక్షంగా మీకు సంబంధించిన శిష్యులు, పరోక్షంగా మీరు తయారు చేసిన శిష్యులు కూడా ఉన్నారు సార్. మరి ఇంకా రకరకాల నేపథ్యాల్లో మీరు గురువుగా నిలబడ్డారు కాబట్టి 60% ఉపాధ్యాయులం శిష్యులమే. అట్లాగే మీ డైట్ కళాశాలలో పనిచేసినప్పుడు మాకు మరొక గొప్ప గురుతుల్యులు తల్లవజ్జల మహేష్ బాబు సార్ గారు. మీరు ఇద్దరు కలిసి పనిచేసినారు. మీ ఇద్దరిని వేదిక కలిపినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. అట్లా తల్లవజ్జల మహేష్ బాబు గారు పద్య కవిగాను, అందరికీ తెలుసు, పద్యభారతి అధ్యక్షులుగా ఉన్నారు, చాలా పుస్తకాలు రాసినారు. మరి ఈరోజు వారిది జయ జగదీశ శతకం ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. ఆ వివరాలు మనం ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుకుంటాం. వారికి హృదయపూర్వక గౌరవ వందనాలతో స్వాగతం సార్. అట్లాగే ఇంకా వేదిక మీద అందరికీ కూడా చెప్తూ అరుణ్ కుమార్ శర్మ గారు బోర్గం పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్నారు. అయితే దానికంటే మించి ఏమిటంటే సాహిత్యం అన్నా, ముఖ్యంగా బాల సాహిత్యం అంటే ఎనలేని ప్రేమ అన్నగారికి. వారు మీ కార్యక్రమం చేస్తున్నాం అనగానే తాను ఆర్థికంగా హార్దికంగా కూడా మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. అరుణ్ శర్మ స్వామికి స్వాగతం. అట్లాగే జోషి గారు వెక్టర్ కళాశాల ప్రిన్సిపల్ గారు, దాని సమస్తం బాధ్యత వహించే మధుసూదన్ జోషి గారు అన్నగారు కూడా, అయ్యా మేము ఈ కార్యక్రమం అంటే ఇది పెద్ద, అందరికీ తెలుసు, ఇంత పెద్ద అంగరంగ వైభవం అనే మాటలో ఆర్థికమైనటువంటి కోణం కూడా ఉంది. మరి ఎట్లా ఈ భారాన్ని ఎట్లా మోస్తామనుకున్నప్పుడు నేనున్నానంటూ తాను ముందుకొచ్చి మాకు ఆర్థికంగా హార్దికంగా కూడా అండగా నిలబడ్డారు. జోషి సార్ గారికి స్వాగతం. అలాగే మరో మిత్రులు రాము గారు ఉన్నారు. వారు నిజానికి ఉపాధ్యాయ టీటీయు తెలంగాణ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు. కానీ అంతకంటే ఎక్కువ ఏంటంటే మా బాల సాహిత్య వేదికకు ఎప్పుడు కూడా అండదండగా ఉంటారు. దీనికి ఎలాంటి ఖర్చుకైనా నేనున్నానంటూ తాను నిలబడ్డారు. మరి రాము సార్కి కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటాం. అలాగే వేదికలు కావాలనుకుని వచ్చినారు కాబట్టి ఇంతమంది వచ్చినారు సార్. ఒక క్లాస్ లాగా జరిగింది సార్, ఇప్పటికి కూడా ఒక నిశ్శబ్దంగా జరుగుతూ ఉంది. మరి ఇలాంటి గొప్ప సందర్భం మాకు బాల్భవన్ కూడా దొరకడం మేము కూడా అదృష్టం సార్. బాల్భవన్ ప్రభాకర్ సార్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముందుగానే మీరు అనుమతి ఇచ్చినారనగానే వారు వెంటనే మన చోట చేసేసుకోండి అని చెప్పినారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ముందుగా పుస్తకావిష్కరణ అది అంతే. మనమందరం వేదిక మీదకి రాలేం కాబట్టి చప్పలతో వద్దాం, చప్పట్ల ధ్వనుల ద్వారా వద్దాం. తల్లవజ్జల మహేష్ బాబు గారు తెలుగువాణి శతకాన్ని 1980లలోనే రాసినటువంటి వారు. అలాగే పులుపు విడుపు రాసిన వారు, అలాగే బాలరామాయణాన్ని రచించినటువంటి వారు. తర్వాత వారి నుంచి అనువాద రచన కూడా వచ్చింది. ఇప్పుడు పిల్లల కోసం జయ జగదీశ శతకాన్ని తీసుకొచ్చినారు. మొత్తం కంద పద్యాలతో సాగే మంచి పుస్తకం ఇది. పిల్లలందరికీ, విజేతలైన పిల్లలందరికీ ఇది కూడా చేరుతుంది. ఈ వేదిక మరి ఈనాటి ఇంత మంచి కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మహేష్ బాబు సార్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కొద్ది దగ్గరకు వచ్చి ఫోటో తీయండి, ఇది మనకి ఆవిష్కరణ ఫోటో. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. కార్యక్రమానికి ఇప్పుడు వచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్ సోదరులు చింతల గంగదాస్ గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మిత్రమా, జై జగదీశ శతకము సాహిత్య వేదిక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందూరు జిల్లాలో బాల సాహిత్యం ఒక పుష్పంలాగా విరబూయాలనే ఉద్దేశంతో 2023 ఏప్రిల్ 4వ తారీఖున శ్రీ డాక్టర్ కాసార నరేశ్వరరావు గారి అధ్యక్షతన ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, ఇందూరు జిల్లాలో ఉన్నటువంటి పిల్లలలో ఒక సృజనాత్మకత శక్తి ఎంతో దాగి ఉంది, దాన్ని బయటకు తీయాలి. వారికి కథలు రాయడం వచ్చు, కవిత్వాలు రాయడం వచ్చు, ఇక మిగతా అంశాలపై పట్టు సాధించే విధంగా అనేక కార్యశాలలు ఈ వేదిక ద్వారా నిర్వహించాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 4 ఉగాది సందర్భంగా 2023 నాడు ఈ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే వెంటనే ఉగాది సందర్భంగా
కొన్ని పాఠశాలల్లో ముఖ్యంగా గుండారం పాఠశాల కానివ్వండి, తడపాకల ఉన్నత పాఠశాల కానివ్వండి, మిగతా పాఠశాలల్లో విద్యార్థులకు బాలకవి సమ్మేళనం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఈ సాహిత్య వేదిక తరపున బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సాహిత్య వేదిక తరపున 2 పుస్తకాలను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి చింతల శ్రీనివాస గుప్తా గారు, ఈ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక వాళ్ళ కోశాధికారి, వారి యొక్క పుస్తకమైనటువంటి చిగురింతలు అనే పుస్తకాన్ని కూడా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మాదస్తు ప్రణవి, ఈ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యురాలు, ఆమె తమ పిల్లలచే రచించినటువంటి పుస్తకానికి కూడా ఈ వేదిక చక్కగా వారి ఆధ్వర్యంలో కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మధ్యనే 2024 సంవత్సరంలో జూలై మాసంలో కొన్ని పాఠశాలల్లో లేఖారచన మరియు కథారచన కార్యశాలలు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గుండారం కానివ్వండి, ఎర్రట్ల కానివ్వండి, సిరిపూర్ కానివ్వండి, వడ్డేపల్లి కానివ్వండి, ఇలాంటి పాఠశాలల్లో కూడా లేఖారచన కార్యశాలలు, అదేవిధంగా కథారచన కార్యశాలలు కూడా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. ఇంతకంటే గొప్ప విషయం ఏమిటి అంటే నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక చిన్న మేము అనుకున్నాం, పిల్లలకు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వెంటనే నేను నా బాల్యం, పిల్లలకు బాల్యం అంటే బాగా ఇష్టం, సో నేను నా బాల్యం అనే ఒక అంశంతోని ఒక శీర్షికతోని పిల్లలందరికీ జిల్లా స్థాయి కవితా పోటీలు నిర్వహించాలని చెప్పేసి అనుకున్న తడవుగానే అన్ని పాఠశాలలకు కూడా ఈ సమాచారాన్ని అందజేయడం జరిగింది. ఒక 15 రోజులు సమయం ఇచ్చి ఈ 15 రోజులలో మీ పాఠశాలల నుంచి ఎన్ని కవిత్వాలైనా పంపించండి, దానికి మేము బహుమతులు ఇస్తామని చెప్పేసి చెప్పగానే చాలామంది ఉత్సాహంతో ఉపాధ్యాయులు ముందుకు వచ్చి దాదాపు 26 పాఠశాలల నుంచి 146 కవితలు ఈ నేను నా బాల్యం అనేటటువంటి ఈ జిల్లా స్థాయి కవితా పోటీలకు రావడం జరిగింది. నిజంగా మేము ఫస్ట్ అనుకున్నాం ఒక 50 వస్తే గ్రేట్ అనుకున్నాం, ఒక 50 వస్తే చాలా మేము గ్రేట్ అనుకున్నాం. ఎందుకంటే మొదటిసారి ఇక్కడే గరిపల్లి అశోక్ సార్ ఉన్నారు, వారు ఒక మాట చెప్పారు, రాష్ట్ర స్థాయిలోనే ఇలాంటి వేదిక ఎక్కడ కూడా లేదు, ఎందుకంటే ఇలాంటి వేదిక తరపున ఇన్ని కవితలు రావడం అనేది రాష్ట్ర స్థాయిలో ఒక ఇందూరు జిల్లాకే గౌరవం దక్కిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి 146 కవితలు కూడా రావడం అనేది నిజంగా మా బాల సాహిత్య వేదిక చేసుకున్నటువంటి అదృష్టం అని కూడా మేము చెప్పుకోవచ్చు. దాన్ని ఎలా చేయాలి, పిల్లలకు బహుమతులు ఎట్లా ఇవ్వాలి, మొదటి 2 ప్రథమ ద్వితీయ తృతీయ ఇలా కాకుండా పిల్లలందరిని ఎంకరేజ్ చేయాలి, ఆ పాఠశాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఉత్తమంగా అంటే జూనియర్ విభాగంలో 5 బహుమతులను, అదేవిధంగా సీనియర్ విభాగంలో 5 బహుమతులను, అదేవిధంగా ఇంకా పిల్లల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జూనియర్ విభాగంలో 10 ప్రశంసా బహుమతులను, అదేవిధంగా సీనియర్ విభాగంలో కూడా 10 ప్రశంసా బహుమతులను, మొత్తం 30 బహుమతులతో ఈరోజు పిల్లలందరికీ కూడా ఈ బహుమతి ప్రధానోత్సవాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. అంతకన్నా గొప్ప విషయం ఏమిటంటే, చాలా గొప్ప విషయం ఏమిటి అంటే మన తెలుగు వారికి దక్కినటువంటి అరుదైన గౌరవం, తెలుగు సాహిత్యానికి దక్కినటువంటి అరుదైన గౌరవం ఏమిటంటే మేము చూసి ఇప్పుడు డాక్టర్ కాసర నరేశ్వరరావు సార్ గారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి దాదాపు 24 సంవత్సరాలు అవుతుంది. వారు కూడా చూసి ఎందుకు ఈ గొప్ప విషయం ఏంటంటే జిల్లా విద్యాశాఖ అధికారి గారు అనుమతి ఇచ్చి ఈ సాహిత్య కార్యక్రమానికి వెళ్ళి పిలవగానే వారే ఒక డేట్ సూచించి మేము తప్పకుండా ఆ కార్యక్రమానికి వస్తామని చెప్పి ఆ రోజున మనందరికీ కూడా ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం కావడానికి ప్రధాన దక్షత కలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే మన జిల్లా విద్యాశాఖ అధికారి గారు. వారు ప్రోత్సహించడం వల్లనే ఈరోజు ఇంతమంది పిల్లల చేత, ఇంతమంది ఉపాధ్యాయుల చేత ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం సంపూర్ణం చేసుకుంటున్నాం. వారికి కూడా ఎందుకంటే ఒక తెలుగు వారికి దక్కినటువంటి గొప్ప గౌరవం, పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీయడానికి చేసినటువంటి గొప్ప కార్యం కాబట్టి సార్ కూడా అదే ఆశిస్తున్నాడు. కాబట్టి ఇందూరు జిల్లా పేరును దశ దిశలా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో వారు కూడా ఒక దక్షత పూనుకున్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరగడం అనేది నిజంగా మనందరి అదృష్టం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా పిలవగానే వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అయినటువంటి విఆర్ శర్మ సార్ కానివ్వండి, గరిపల్లి అశోక్ సార్ కానివ్వండి, వారికి కూడా ఈ సభా వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇతోధికంగా ఆర్థికంగా సహాయపడినటువంటి పెద్దలందరికీ కూడా ఈ వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అలాగే మన విద్యాశాఖాధికారి గారు
డిఓ ఆఫీస్ మా డైట్ కాలేజీలో ఉన్నప్పుడు అశోకన్న అని వెనక వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు మాకు మా జిల్లా మొత్తానికి మా ఉపాధ్యాయులకు మాకందరికి కూడా బాస్ అయినారు. బాస్ హోదా స్థాయిలో ఆ హోదాలో ఉండి కూడా విద్యార్థుల కొరకని చెప్పేసి బాల సాహిత్యం కొరకని చెప్పేసి వారి సమయాన్ని ఇవ్వడము, మాకు అవకాశాన్ని ఇవ్వడము, వారి పెద్ద మనసుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక బాల సాహిత్య వేదిక వచ్చేసి విద్యార్థులకు ఈరోజు బాల సాహిత్య వేదిక అంటూ ఒకటి అవసరం అని చెప్పేసి గుర్తించారు మన నరేష్ రావు గారు. వారికి కూడా ప్రేరణ ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఆయన చెప్తారు ఆ విషయాన్ని. అయితే ఈ వేదిక యొక్క అవసరం గుర్తించి బాల సాహిత్య వేదిక అని చెప్పేసి గత ఏప్రిల్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేదికలో మాతో పాటుగా ఒక 40 మంది సభ్యులుగా ఉన్నారు. దీనికి సభ్యత్వ రుసుము చెప్పాలా? రుసుము 500 రూపాయలుగా సభ్యత్వ రుసుము ఏర్పాటు చేసుకున్నాము. అలాగే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అందులో 50 మంది 60 మంది వరకు ఉన్నారు. కానీ సభ్యత్వం ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు ఒక 40 మంది మాత్రమే. సభ్యత్వాన్ని పెంచుకొని ఈ బాల సాహిత్య వేదికలో బాల సాహిత్యం నుంచి మనం ఏమేమి చేస్తున్నామన్న సంగతి కూడా మనకు నరేష్ రావు గారు చెప్పారు. విద్యార్థులకు వాళ్ళు వేసే పుస్తకాలు, మీరు వేసే పుస్తకాలకు ప్రోత్సాహం కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేయడానికి ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి మనం ముందు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఇది నాంది మాత్రమే. ఇది నాంది అని ఎందుకు అంటున్నామంటే ఈ విధంగా కార్యక్రమం చేసుకుని నాంది. ఇంతకుముందే మనము పుస్తకావిష్కరణ, నా చిగురింతల పుస్తకాన్ని కూడా బాల సాహిత్య వేదిక మీదే చేసాం మనం ఇక్కడే. అయితే ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి ఈ వేదిక ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్ళు కూడా సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతలే ముందుకొచ్చారు. దాతలు మన స్టేజ్ మీద కొందరు ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లు కూడా మన సార్ చెప్తాడు. చేయదని చాలామంది ఉన్నారు కాబట్టి ఇలాంటి విజయవంతం అవుతున్నాయి. మిత్యమ ధన్యవాదాలు. ఒకరిద్దరితోనే మాట్లాడే అవకాశం ఉంది. దాతల్ని గుర్తు చేసినారు కాబట్టి మాకు ఈ కార్యక్రమం అనుకోగానే భయపడ్డాము. సుమారు 25,000 ఖర్చు అనుకున్నాం రఫ్గా. ఎట్లా అనుకున్నప్పుడు మిత్రుడు రాము సార్ని సంప్రదించగానే అన్న ఏం ఖర్చు పెద్దది అన్నాడు. భోజనం ఖర్చు పెద్దగా అనిపిస్తుంది అబ్బా అంటే అదేమున్నా పెద్దలందరికీ, అదేవిధంగా మా ప్రత్యేక విశిష్ట అతిథి జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందర ఉన్నటువంటి నా సహచర ఉపాధ్యాయులు మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ బాల సాహిత్య వేదికకు ఎంతో ఉత్సాహంగా విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, నేను ఎక్కువ సమయం ఏం తీసుకోను. ఈ బాల సాహిత్య వేదిక ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు కూడా ఆ ప్రారంభ కార్యక్రమం లోపల వాళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమం లోపల నన్ను కూడా పిలవడం జరిగింది. నేను కూడా ఆ వేదికను పాల్పంచుకున్నాను. ఈ విధంగా మన నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా విద్యార్థులను ఒక కవులుగా తీర్చిదిద్దేటటువంటి, విద్యార్థుల్లో ఉండేటటువంటి ఏదైతే సృజనాత్మకత ఉందో దాన్ని ఇంకా రాటుదేలే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి మన గురువర్యులందరికీ కూడా నా పక్షాన ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా అన్ని పాఠశాలల లోపల కూడా విద్యార్థులను మన తెలుగు భాషా సాహిత్యం లోపల వాళ్ళు మంచి పట్టు సాధించే విధంగా, మన మాతృభాషకు సేవ చేసే విధంగా మనమందరం కూడా కృషి చేద్దాం. అదేవిధంగా ఈ బాల సాహిత్య వేదిక మున్ముందు మరిన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మాకు అనుమతి ఇచ్చినందుకు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సమయం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమ అధ్యక్షులు నరేష్ గారు, అరుణ్ శర్మ గారు మాట చెప్పగానే చాలా అప్రిషియేట్ చేసిన నరేష్ అని. ఎందుకంటే నిజానికి కవిత్వం ఎందుకు అవసరము అంటే, పిల్లలు మీకోసం మాట్లాడుతున్నా, వినాలి ప్లీజ్. ఎందుకు కవిత్వం అవసరం అంటే, నిజానికి ప్రతి మనిషి యొక్క మెదడు, దాని యొక్క షేప్ ఏదైతే ఉందో, ఇది నిజంగా ఈ సాహితీ అవలోకనం చేసేటువంటి సాహిత్యంలో మనం ఎవరైతే తిరుగుతుంటారో వాళ్ళ యొక్క బుద్ధి వికాసం చాలా వేగంగా ఉంటుందట. బుద్ధి వికాసం వేగంగా జరిగినప్పుడు ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ అయినా చాలా వేగంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ క్రియేటివిటీ చాలా గొప్పది. సృజనాత్మకత, ఆ సృజనాత్మకత ఏ మెదడులో ఉంటుందో ఆ మెదడు చాలా వేగంగా పనిచేయగలుగుతుంది, చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. అది మీకు అందించేది కవిత్వం.
సో కవిత్వం ఒక వ్యాపకంగా ఒక జస్ట్ హాబీగా మనం పెట్టుకున్నట్టయితే అది కవిత్వం వరకే మట్టుకే కాకుండా ఇతరత్ర ఎంతో గొప్ప ప్రయోజనాన్ని, గొప్ప బెనిఫిట్ని మనకు కలిగిస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నా. ఇది చిన్న వయసులో ఉండాలి. ఇట్లాంటి కవిత్వం సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే పిల్లలకి మనం చాలా ఎక్కువగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది అని నా అభిప్రాయం. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినటువంటి విషయం కూడా కాబట్టి ధన్యవాదాలు. ఈ అశోక్ గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా ఉపాధ్యాయుని మిత్రులకి, ప్రియాతి ప్రేమైనటువంటి విద్యార్థులకు ఒక 2 నిమిషాలు సమయం తీసుకుంటాను. నేను బాలుడుగా ఉన్నప్పటి నుంచే నాకు అత్యంత ఇష్టమైన శబ్దం బాల శబ్దం. బాల అంటే అయిపోయి నాకు చాలా ఇష్టం. అందుకోసమే నేను మొట్టమొదటి కావ్యము బాలరామాయణం అని, అసలు రామాయణం ఏంటిది, ఎట్లా రాయాలి, పద్యం ఏమిటి, ఏమి తెలియన్నాడే మొదలుపెట్టిన. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు. 14వ ఏట బాలరామాయణాన్ని మొదలుపెట్టి అదే క్రమంలో ఇప్పుడు మళ్ళా బాల భాగవతం పద్యకావ్యం రాస్తున్నాను. ఆ విధంగా మొదటి నుంచి ఇక్కడి దాకా కూడా నా జీవన యాత్ర బాలశబ్దంతో నడిచింది. అందుకోసమే బాల బాలికలు అంటే ఏది చేసినా కానీ బాల బాలికల కోసం చేస్తే వాళ్ళ వికాసం అద్భుతంగా ఉంటుంది, విశ్వవ్యాప్తమవుతుంది మన సేవ అనే ఉద్దేశంతో ఆ మధ్యలో దాదాపు వ్రాసిన శతకాలన్నీ కూడా, శతకాలు ప్రధానంగా భక్తి శతకాలు, నీతి శతకాలు. అయితే భక్తి శతకాలు పెద్దవాళ్ళకైతే, నీతి శతకాలు పిల్లలకి. పిల్లతనం నుంచే నీతులు నేర్చుకుంటే పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు చక్కని పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నీతి శతకాలు వేశాను. అందులో ఈ జయ జగదీశ శతకం కూడా ఒకటి. ఆ జయ జగదీశ శతకంలో 108 పద్యాలతో కంద పద్యాలతో కూడిన శతకము. చాలా చక్కని కొత్త పాత కలయికలతో కూడినటువంటి నీతులతో సంగ్రహించినటువంటి శతకం అది. దాన్ని మీ మధ్య సోదరులు డిఓ గారి చేత ఆవిష్కరించుకోవడం, కాసల నరేష్ అధ్యక్షతను నిర్వహించుకోవడం, అలాగే అతిథులుగా మిత్రుడు శర్మ గారు, అశోక్ గారు, మిగతా అందరూ కూడా 2 రోజుల కింద అనుకొని ఈ క్షణంలో 2 నిమిషాల్లో దాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి బాల సాహిత్య వేదిక, ఈ వేదికను నేను చాలా ఏళ్ళకి 86లోనే ఒకటి స్థాపించాం, బాల విజ్ఞాన స్రవంతి అని. పేరు పెద్దగా ఉన్నది కానీ ముందరికి పోలేదు. తర్వాత అదే క్రమంలో చేసుకుంటూ జైట్ కళాశాలలో కూడా అశోక్ సారు మేము అందరం కలిసి బాల సాహిత్యంలో కార్యశాల పెడితే 27,000 రచనలు వచ్చాయి. 27,000. ఈ నరేకే పెద్ద బంతి బిడ్డనై, చిగురెత్తే ఆకునై, ఆటపాటల లేడినై, చిలుకమ్మల పలుకునై, నా ఏడుపు ముత్యమై, నా నవ్వులు పువ్వులై, అమ్మకు అమృతపు జల్లునై, వెన్నెలకు అన్నమై, సీతాకోక చిలుకనై, తుర్రుమని ఎగిరిపోయేదే మధురక్షణాలెన్నో, అక్షరాలు సరిపోని అనుభవాలెన్నో, ఆ జ్ఞాపకాల సవ్వడులెన్నో, ఆ గుర్తుల స్పర్శలెన్నో, నా బాల్యం ఆనందాల కలువల కొనలు, గుండెలో స్మృతులుగా ఒదిగిపోయాను, ముందు పరుచుకొని మురిసిపోతాను, ఆ మధుర అలలను మరవలేను. ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా సందర్భాల్లో జరిగిన కవితల పోటీలో తాను విజేతగా నిలబడింది. ఆ అమ్మాయికి ఒకసారి అందరి తరపున అభినందనలు. అట్లాగే ఎవరైనా ఒకరు మాట్లాడతామన్నారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కావడము. బాల సాహిత్యము పిల్లల యొక్క మనస్సులను పెంపొందించడం లోపల ముఖ్యమైనటువంటి భూమిక వహిస్తుంది. బాల సాహిత్యం వలన సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించబడతాయి. బాల సాహిత్యం వలన ఆ ప్రాంతం యొక్క జాతి యొక్క మూలాలు అనేటటువంటివి స్థిరపడుతూ ఉంటాయి. బాల సాహిత్యం వలన పిల్లల లోపల నైతిక విలువలు అనేటటువంటివి పెంపొందించబడుతుంటాయి.
మీ అందరికీ తెలుసు, మీరందరూ చదివి ఉంటారు. పంచతంత్ర కథలు బహుశా ప్రతి ఒక్కరు కూడా చదువుతూ ఉంటారు. ఆ పంచతంత్ర కథల వలన, ప్రతి కథ వలన ఒక నీతి, మోరల్ అనేటటువంటిది తెలుసుకుంటూ ఉంటాం. ఈ బాల సాహిత్యం వలన విలువలు పెంపొందించబడడం వలన భవిష్యత్తు లోపల మంచి సిటిజన్స్గా రూపొందించబడడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా బాల సాహిత్యం వలన పిల్లల్లో ఉన్నటువంటి భావనా శక్తి అనేటటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రతి దానికి కావాల్సింది భావన. మీరు ఒక కవిత రాయొచ్చు, కథ రాయొచ్చు, ఏది రాసినా కానీ దానికి ఒక భావన ఉంటుంది. భావనను అవగాహన చేసుకుంటారు ఫస్ట్. ఆ భావనను ఆధారంగా చేసుకొని మీరు కవితలు రాస్తూ ఉంటారు. మీరు ఏ సబ్జెక్ట్స్ను నేర్చుకున్నా, ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ నేర్చుకున్నా దాంట్లో కూడా ఉండేటువంటి భావనల అవగాహన అనేటటువంటిది అభివృద్ధి చెందబడటం వలన మీరు సాహిత్యంలో చేసేటటువంటి కృషి అనేటటువంటిది పిల్లలకు ఇతర సబ్జెక్టుల పైన కూడా మక్కువను పెంచుతూ ఉంది. వాటిని అవగాహన చేసుకోవడం వలన వాళ్ళు జీవితం లోపల రాణించడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. చాలా ముఖ్య భూమిక అనేటటువంటిది భావనా శక్తి అనేటటువంటిది పెంపొందించబడుతుంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఇమాజినేషన్ ఉంటుంది. కంపల్సరీ కావాల్సినటువంటిది ఇమాజినేషన్. పిల్లల లోపల ఇమాజినేషన్ పవర్ అనేటటువంటిది అద్భుతంగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఊహకు అందనటువంటి అంశాలను కూడా ఊహించుకుంటూ కవితలు రాస్తుంటారు, కవిత్వాలు రాస్తుంటారు. వాటిని భవిష్యత్తు లోపల సాకారం చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ఊహలు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుతము వాస్తవం కాకపోవచ్చును, కానీ భవిష్యత్తులో వాస్తవం అయ్యే విధంగా దాని వెనుక ప్రయత్నాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి భావనా శక్తి అభివృద్ధి చెందబడుతుంటుంది. సృజనాత్మకత గురించి అందరు చెప్పారు. ఖచ్చితంగా సృజనాత్మకత అనేటటువంటిది కూడా సృజనాత్మకత ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. పిల్లల లోపల ఇన్ని రకాలైనటువంటి స్కిల్స్ డెవలప్ కావడం అనేటటువంటిది ఈ బాల సాహిత్యం వల్ల అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. కాబట్టి పిల్లలందరికీ, జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ రకమైనటువంటి మంచి కాంపిటీషన్స్ పెట్టి పిల్లలందరినీ మోటివేట్ చేసి ఈ బాల సాహిత్య వేదిక వలన పిల్లలందరినీ ఐడెంటిఫై చేసి ఈ మంచి పోటీలు నిర్వహించినందుకు బాల సాహిత్య వేదికకు ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి ఇంకా బాల సాహిత్యం లోపల రాటుదేలి భవిష్యత్తు లోపల మంచి సాహిత్యకారులుగా రూపొందించబడతారని ఆశిస్తూ మంచి అవకాశం కల్పించినటువంటి బాల సాహిత్య వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గారు సార్ ఒకసారి చెప్పట్లేదు మనం డిఓ గారికి. మీరందరూ ఇక్కడ దాకా రావడానికి కారణం వారు, మీరందరూ ఇక్కడ కొంత నేర్చుకోవడానికి కారణం వారు, మేమందరం ఇక్కడ నిలబడడానికి కారణం వారు. మరి గౌరవనీయుల జిల్లా విద్యాశాఖ అధికారి గారికి ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమాలు అమ్మ కొన్ని ఫోటోలు దగ్గర ఉన్న తీయండి, అట్రండి. ఓకే. డాక్టర్ విఆర్ శర్మ గారి యొక్క సహకారం మాకు ఎల్లప్పటికీ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికకు ఉండాలని ఆశిస్తూ వారికి ధన్యవాదాలు. అలాగే అశోక్ అన్నకి ఇచ్చినటువంటి వారు నేడు బాలబంధువుగా అన్ని వైపులా బాల సాహిత్యాన్ని విస్తరింపజేస్తున్నటువంటి వారు శ్రీ గరిపల్లి అశోక్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం ద్వారా విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. చాలా అన్నిట్లో కూడా జేఈ మెయిన్స్లో కూడా చాలా ర్యాంకులు వచ్చినాయి ఈ కళాశాలకి. మిత్రులు మాకు ఎప్పటికీ అండదండగా ఉంటారు. జోషి అన్న గారికి ధన్యవాదాలు. అలాగే పల్లావజ్జల మహేష్ బాబు గారు జయ జగదీశ శతకాన్ని అందించినటువంటి మహేష్ బాబు సార్ గారికి ఈ సందర్భంగా సార్ గారికి సన్మానం జరుపుకోవడం మేమందరం గొప్పగా సంతోషిస్తున్న సందర్భం. వారికి జ్ఞాపకం అందిస్తూ ఈనాటి రోజును గొప్ప జ్ఞాపకం మలుచుకుని, అలాగే లాటికాడు రామ్ గారు మిత్రుడు రాము సార్ గారి యొక్క సహకారం ఎల్లప్పటికీ మాకు ఉండాలని ఆశిస్తూ వారికి మనం అలాగే అరుణ్ స్వామి సహకారాన్ని అందించినారు. స్వామికి స్వామియే శరణమయ్యప్ప.
స్వామి శరణం. ఓకే అలాగే ఒక వేగంగా సార్ 2-3 బహుమతులు అలా కార్యక్రమాలు చేసినాము. మరి వారికి ధన్యవాదాలు సార్. అలాగే బాబు సార్ గారు మా సభ్యులు, అట్లాగే పేరెన్నిక గల లోకోత్తర చిత్రకారులు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వరలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు తంగుడిగ శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చింతల శ్రీనివాస్ వేగంగా అలాగే డాక్టర్ శారద గారిని ఆహ్వానిస్తున్నాం. కార్యవర్గ సభ్యులుగా మా అందరినీ తీసుకున్నాం సార్. ఒకసారి శారదమ్మ గట్టిగా చప్పట్లతో. అలాగే గంట్యాల ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. గంట్యాల ప్రసాద్ గారు ఉపాధ్యక్షులుగా ఉంటూ దక్షతగా మా వేదిక ముందుకు వెళ్ళడానికి దోహదం చేస్తుంది సార్. అలాగే శ్రీమన్నారాయణాచార్య కార్యనిర్వహణ కార్యదర్శి, వీరు జాతీయ స్థాయిలో మన నిజామాబాద్కి హిందీ సాహిత్యంలో పేరు తీసుకొచ్చిన వారు సార్. జాతీయ కవిగా పేరొందిన వారు శ్రీమన్నారాయణాచార్య విరాట్ గారు. అలాగే వసంత లక్ష్మణ్ గారిని ఆహ్వానిస్తున్నాం వేగంగా. మంచి కవయిత్రి వసంత లక్ష్మణ్ గారికి గట్టిగా చప్పట్లతో మనం సార్. ప్రధాన కార్యదర్శి గారికి సార్, అక్కడ కూడా పుస్తకాలతో పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. డి ప్రవీణ్ కుమార్ శర్మకి అభినందనలు. ఈ కార్యక్రమం అంతా కూడా ఒక్క చేత్తో నడుస్తుంది. వారు ఎవరో కాదు, డాక్టర్ కాసర్ నరేశ్వరరావు సార్ గారు. వారికి అంటే ఈ సాహిత్య వేదిక అనేది మనసులో అనుకున్నది కాదు, మనసు నిండా వచ్చినటువంటిది. మరి ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమానికి ఏ కృష్ణవేణి 10th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ గుండారం, పి వైష్ణవి 8th క్లాస్ మాతృశ్రీ పాఠశాల హై స్కూల్ బోధన్. శ్రీ సిద్ధంగా ఉన్నామమ్మా. దివ్యశ్రీ తర్వాత ఆర్ రష్మిత సిద్ధంగా ఉండాలి వెనకాల. జెడ్పీహెచ్ఎస్ 1L B బాల్కొండ మండలం. అమ్మ వేదిక మీదకి రా. అమ్మ పైకి. ఈ అక్షయ సిర్పూర్. తర్వాత జూనియర్ విభాగం ఉత్తమ కవితా బహుమతులు అందుకున్న జూనియర్ విభాగం విద్యార్థులు 7th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ ఏర్గట్ల. డి శ్రీతిక 7th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ బాచన్పల్లి ఎల్లారెడ్డిపల్లి. స్నేహార్థ 6th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ ఎల్లారెడ్డిపల్లి. అటు సైడ్ నుంచి రండమ్మా అందరూ వచ్చేవాళ్ళు. డి నాగజ్యోతి 7th క్లాస్ వివేకానంద హై స్కూల్ నిజామాబాద్. తర్వాత బిఆర్ శర్మ సార్ కూడా ఇక్కడ రావాలి. మ్యాచ్ సార్ మీరు కూడా ఇక్కడ ఉండండి సార్. తర్వాత అశోక్ సార్ కూడా. తర్వాత నాగజ్యోతి తర్వాత ఎం ప్రీతిక 7th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ ఖుల్సా. సార్ యొక్క శిష్యుడు గోవర్ధన్ మరి డైట్ కళాశాలలో తర్వాత అనేక క్లాస్ జెడ్పీహెచ్ఎస్ పిప్రి. జే ప్రణీత 9th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ మల్లారం. తర్వాత ఏ భావన జెడ్పీహెచ్ఎస్ చిట్టాపూర్ 10th క్లాస్. మామిడి పవిత్ర 9th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ వడ్డేపల్లి పవిత్ర. తర్వాత ఏ మహేష్ 8th క్లాస్ జెడ్పీహెచ్. ఏ మహేష్ పచ్చలనాడు కూడా వేగంగా రావాలి. పి లకిషా 9th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ మిర్దాపల్లి జెడ్పీహెచ్ఎస్ రేకులపల్లి. విష్ణువర్ధన్ పవిత్ర వడ్డేపల్లి. భావన చిట్టాపూర్. తర్వాత జూనియర్ విభాగం నుంచి ఏ మహేష్ పచ్చలనాడు కూడా 8th క్లాస్.
జూనియర్ విభాగం వాళ్ళు లైన్లో నిలబడండి. పి లాస్ట్ ఇయర్ 7th క్లాస్ జెడ్పిహెచ్ఎస్ కులాస్పూర్ అక్కడ లైన్లో ఉండాలి. పరుగులట్టు ఆ చినుకు సందడంతా ఇంటిలోనే నాట్యమాడ, ఆ చినుకు సందడంతా ఇంటిలోనే నాట్యమాడ. ఇంకూడు ఉంతగట్టి ఇంకూడు గట్టి ఇంకేల చేల పట్టి ఒక్కొక్క నీటి బొట్టు ఒడుపుగా ఒడిసి పట్టు. అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు. నిండిన చెరువులల్లా చెతవేసి నింపరాదు, నిండిన చెరువులల్లా చెతవేసి నింపరాదు. ప్లాస్టికులంత వాడి పరిశాను కావద్దు, ప్లాస్టికులంత వాడి పరిశాను కావద్దు. కాల్వలుగో నీళ్లు సాగి షెళ్ళల్లో పారుతుంటే, కాల్వలుగో నీళ్లు సాగి షెళ్ళల్లో పారుతుంటే పంటాలు విరగ పండు, పంటాలు విరగ పండు, పంటాలు విరగ పండు. మన మనసులన్నీ నిండు ఒక్కొక్క నీటి బొట్టు ఒడుపుగా ఒడిసి పట్టు. అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు. అంటే బాల సాహిత్య వేదిక మొత్తం టీచర్ అని బహుశా అమ్మాయి ఉద్దేశం.